హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ అయితే బ్రెడ్తో పకోడా అండి. ఈ రెసిపీని అయితే నేను చాలా సార్లు చేశాను. ఎప్పుడూ చేసే విధంగానే అదే చక్కని టేస్ట్తో కూడా ఇప్పుడు కూడా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు రెగ్యులర్గా చేసే పకోడీలా కాకుండా ఇలా బ్రెడ్ ఉన్నప్పుడు, ఇంట్లో మీకు బ్రెడ్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ఈ పకోడీ మాదిరిగా ట్రై చేసి చూడండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అంతేకాదు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా, తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఏ పొరకు ఆ పొర విడిపోతూ బాగా సన్నగా ఉండాలండి. మరీ లావుగా ఉండకూడదు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు తినే స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తుంచుకున్న ఒక కప్పు కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మళ్ళీ ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోండి. పిండి అయితే ఎక్కువగా వేయకూడదు, తక్కువగానే వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఓన్లీ శనగపిండితోని పకోడాని అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరిపిండిని అయితే వేసుకుంటున్నాను. వరిపిండి పకోడీలో వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా కూడా ఇలా బాగా కలుపుకోండి. వాటర్ వేయకముందే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని అనేది. ఈ పిండి స్ట్రక్చర్ అనేది చూసుకుంటూ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండిని అయితే మనం రెగ్యులర్గా వేసే పకోడీలకు చేస్తాం కదండి, అలా కొంచెం గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం జారుడుగానే కలుపుకోవాలి. మనం ఎందుకంటే ఈ పిండిని మనం బ్రెడ్పై అప్లై చేస్తాం కదండి, బ్రెడ్ కొంచెం వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కదా, అందుకని కొంచెం జారుడుగా అయితే కలుపుకోవాలి. అలా అని మరీ వాటర్ ఎక్కువ వేయకండి. ఎప్పుడు వేసేదానికంటే కొంచెం వాటర్ కొద్దిగా ఎక్కువైతే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి పిండి. ఆ తర్వాత మీరు ఎన్ని బ్రెడ్ పకోడాలు అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్లు అయితే తీసుకుని ఈ విధంగా క్రాస్గా పెట్టి చాక్తో అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి బ్రెడ్ ముక్కల్ని. మీకు ఈ షేప్ ఇష్టం లేకపోతే ఒకవేళ రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పకోడా పిండిని, ఆ పిండిని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కపై. ఈ విధంగా రెండు వైపులా కూడా కొంచెం చేత్తో కొద్దిగా నొక్కుతూ ఈ విధంగా మొత్తం రెండు వైపులా కూడా పకోడా పిండిని అయితే అప్లై చేసుకోవాలి. మొత్తం రెండు వైపులా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుని మిగతా ముక్కలకు కూడా ఈ విధంగానే మొత్తం అప్లై చేసేసుకోవాలి పకోడా పిండిని. ఇలా మొత్తం అన్నీ కూడా పకోడా పిండితో మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత వీటిని బాగా కాగిన ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. గ్యాస్ని అయితే ఆయిల్ బాగా కాగినంత వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత ఇవి వేసేటప్పుడు మాత్రం మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. బ్రెడ్తో చేసే రెసిపీ కాబట్టి తొందరగా వేగిపోతాయండి. మనం మంటనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. మరి అలా అని సన్న మంటపై పెడితే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని వీటిని అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుని మిగతా వాటిని కూడా అదే కలర్లో మంచిగా అయితే వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం అన్నీ మంచి కలర్లో వచ్చి వేయించుకున్న తర్వాత ఈ విధంగా అయితే సర్వ్ చేసేసుకోవడమే. ఆ
అంతేనండి, వేడి వేడిగా క్రిస్పీగా ఉండే ఈ బ్రెడ్ పకోడీ అయితే తయారీ అయిపోయింది. ఈ రెసిపీని అయితే చల్లారిన తర్వాత కంటే కూడా ఇలా వేడిగా ఉండగా తింటేనే రుచి అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది కదా. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.